ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. తిన్నావేమన్నా? ఏం తినబుద్ధి అయితే లేదు అత్తమ్మ. ఇగో ఈ గోళీలన్నీ వేసుకున్నావా లేదా? అబ్బా నాకు వేసుకోబుద్ధి అయితే లేదు వద్దు. మరి పండ్లన్న తిన్నావానే? ఇగో ఈ దానిమ్మకాయ ఉలిసేయన్నా. అబ్బా వద్దత్తమ్మ. ఏం చూసినా ఒక కారం వస్తుంది, నాకు ఏది వద్దు. అరే అట్లా అని తినకుండా ఉంటే ఇంకా గవర కాదానే లేస్తావానే నువ్వు? ఇది తినానబడితివి అది తినానబడితివి, ఎట్ట కమ్మవుతుంది జ్వరం? నీ మంద నువ్వన్నా పని చేసుకొని కోపుకుండద్దా? ఎటు వేయండిడు? ఏమో అత్తమ్మ, పొద్దుగా లేచిపోయిండు. నేను వింటాంటే కూడా వినిపించుకోకుండా వేయండు. సరే ఏమో. సరే ఇన్ని పాలన తెచ్చబెడతా, ఈ డవరట్ అద్దుకొని నేను. సరే ఎట్లనో ఏమో ఏదైనా ఇట్టం చేసుకొని తినాలి కాదే, ఇట్ట తక్కువ అయితే జ్వరం. ఎక్కడ అంగడ ఆన్నే ఉన్నది, ఇల్లు కూడా ఉడవనట్టున్నది, అదేమో వండే ఉన్నది. ఇది ఎటు పోయిండో? ఇది ఇంకా రాకపోయే కదా. తాగుతా పాన సాధన అవుతుంది. అట్టమంటే ఏమవుతుంది? ఏం కాదు. ఇగో బిడ్డ, ఉడుకుడుకు పాలు డవరొట్టేది కొంచెం ఆసరు ఉంటుంది కడుపులా. ఏం తినకుండా వంట ఎట్లనే ఆ గోళీలు తిని వేసుకున్నట్టే కానీ ఏమైనా తినకపోతే ఎట్లా? ఎట్ట వచ్చినా తినాలనే, తినకపోతే నడవది. కక్కచ్చినా మంచిదే, ఇట్టని చేసుకొని తినట్టు. ఇట్లా ఇంట్లో జ్వరం ఉన్న పోరు నిడిచిపెట్టి వీడు ఏడవేయండు. తినలేదు ఇట్టని చేసుకొని తినే, కడుపులో ఆసరు ఉంటుంది. గట్ల మొగ విడితే ఎట్లా చెప్పు? ఏమన్నా మనిషి వాళ్ళు ఉన్నావా? ముఖం చూడు ఎట్లా గుంజుకపోయిందో. ఇగో ఇది కూడా తిని. అబ్బా అత్తమ్మ దిగా. అరే మా యారలకి జ్వరం రావట్టే, పోయి మందలియకపోతే ఏమనుకుంటుందో ఏమో. పోయి చూసాను అత్త, లేచిందో లేవలేదో. అవు గిన్నెనే ఉన్నాయి కదా బిడ్డ, పాలు బుక్కడనే అయితే ఈయన దా. ఇంకా కొన్ని పోసుకత్తా. అబ్బా అద్దత్తమ్మ. ఇంకా కొన్ని పోసుకత్తి ఇంకొకటి ఇంకొకటి తిని. అద్దు అంటే కక్కచ్చినట్టు అవుతుంది. ఈయన గిన్నెనే గిన్నె ఇంకొక బుక్ అయితే. ఇంకా ముత్తాన్ని తాగుతా అయిపోవు కదా. అద్దత్తమ్మ పడిగిత అవుతుంది. ఇంకోటి తీస్తే అయిపో కదా, కడుపు ఆసరు ఉండు. అద్దత్తమ్మ. లేచినావా సప్న? నువ్వు వచ్చినాయావా? అగో జ్వరం వచ్చిన దాన్ని విడిచిపెట్టి ఎటువైనవురా? పోగా నాకు చెప్పిపోవా? నేను వచ్చే వరకు ఇది ఇంకా వండే ఉండే. ఇగో రాంగ పాల ప్యాకెట్ ఉండి డబరట కూడా పట్టుకొచ్చి నేను పాలెచ్చబెట్టి తినబెట్టిన. గిప్పులు లేచిందిరా, ఇడిచిపెట్టిపోతా అవరా దాన్ని. మరి ఏం చేయమంటావే? బావి కాడ 3 రోజులు అని నాడు ఫోన్ చేసి నువ్వు ఆడి వెనక దీనికి ఎట్లున్నావు ఎగిరితాము ఇడికత్తిని. నువ్వు ఉన్నావా నాకేం తెలుసు? పోంగా నాకు చెప్పిపోతే అయిపోగాదురా. నేను అప్పుడే రాకపోదునా? వచ్చే వరకు ఎక్కడ అంగడ ఆనే ఉండే, వచ్చేదాకా లేవకనే పాయే. నాకు గంత ఆలోచన ఎక్కడ వచ్చిందే? సీనియాడు ఫోన్ చేసుడుతో ఎగిరితా మీద ఉత్తిని. సప్న తిన్నావానే? పాలు బ్రెడ్ తిన్నా. అవురా వారి దావకాన్లా ఏ పాటైనా పైసలు
నువ్వు ఇచ్చిన 5,000 తోటి నా దగ్గర ఉన్న 5,000 10,000 అయినాయి. ఆ టెస్టులో అవి ఇవన్నీ బెడ్ ఛార్జ్ అని మొత్తం 10,000 ఖర్చు వచ్చింది. 10,000 అయినాయా? ఏం చేయాలో ఏమో. సరే మరి ఊరుకు. నాకు కూడా ఎక్కడ పని అన్నీ ఇడిచిపెట్టి వచ్చిన ఇటు చెప్పిన అయిపోవు పండుకో. ఇక మళ్ళీ కొద్దిగా అయినాక అత్తా. అరే ఇది చూసుకోచేరా ఇక ఆడనే బువ్వకూర అనుకొని వస్తాయి. నువ్వేం వండుతావు? ఇగో ఇవి చదువు. ఇక ఇగో ఇది పోతా. ఆడ తలుపు దగ్గరికి వేసి వచ్చిన నువ్వు ఉన్నావు అనుకొని వచ్చిన. పోషక్కకు 4 బెండకాయలన్నీ ఇయ్యాల తెంపకపోయి. మొన్న 4 టమాటాలు ఇచ్చింది. ఈ పెద్దదానికి పానం మంచి కదా, ఇటు మోకాడ రాకపోయే వరకు అన్నీ ముదిపోయినట్టున్నాయి కదా. ఇప్పుడు పాడవాడ అంత ఆకులన్నీ తిన్నాయి. అత్తమ్మా ఓ అత్తమ్మా, ఏంటిదే పిల్ల శృంగారం లేకున్నా కూడా పిలిపాన శృంగారం ఉండాలి. ఏం పిలుస్తానవే? సోబద్దాన్ని పిలిచినట్టు ఏదో అత్తమ్మ అత్తమ్మ అని బెదిరించినట్టే పిలుస్తానవే. పిలవకపోతే ఏంది? నువ్వు ఏ షర్ట్ అని చక్క ఉన్నట్టు నేను గిట్లనే వెళ్తా. మీదేం మోరదొప్తానవే? అట్లనే పిలుస్తా అంటావు. పిలువబుద్ధి అయితే మంచిగా విలువ, లేకపోతే మొత్తానికే విలువకు. పిలువతి పిలువ అన్నదాన్ని ఈడి దాకా ఎందుకు వచ్చినవే? సపరేట్ ఉండకపోయినావు. నీ పెద్ద కోడలికి పానం మంచిగా లేకపోతే దావకాళ్ళకి తీసుకుపోయినావు, పైసలు పెట్టినావు, ఇంట్లో అరొక్కటి వేసి పెట్టినావు, సర్వం సర్దినావు. మరి నాకేం చేసినావు? అగా నీకు పానం మంచిగా లేకపోతే నీకు చేసి పెట్టకపోదు నానే. దాన్ని చేసినందుకేమో కొంచెం పడతానవేందే? మొన్న సుంది చూస్తానా నీకేం పెట్టలేదానే, నీకేం చేయలేదానే? మొన్న చిన్నోని ముందటనేమో ఏం పెట్టనట్టు ఏం చేయనట్టు వాడి ముందట నన్ను బదనం చేతివి. అందాదా నీకేమనిపిస్తాందే? చెయ్యకపోతే ఏంది మరి? నీ పెద్ద కోడలు గుత్తకు నాట్లేయబోతే ఇంట్లో బువ్వకూర అండి పెడతావు, బట్టలన్నీ నానబెట్టి కైకిలు పోతే అది అచ్చటాలకు బట్టలన్నీ విండి పెడతావు. ఇప్పుడేమో దానికి పానం మంచలేదని దావకాళ్ళకి తీసుకుపోయి పైసలన్నీ ఖర్చు పెడతావు. మరి రాకేం చేసినావు? దానికి అక్కర ఉన్నదని పైసలు పెట్టినావు కదా. ఇప్పుడు నాకు అక్కర ఉన్నది ఓ 10,000. నేను కైకిలలో కైకిలు వేసుకోవాలి. ఈ 10,000 హాగా నేనే ఖర్చు చేసిన దానికి పైసలు సాతనైతే లేదు. అత్తమ్మ ఎంబడి దావకానకు రా అంటే వేయినా దానికే పైసలు పెట్టినట్టానే. నాకు మా తెలుస్తుంది. నీకు తెలుసా? ఎవరిదానికి చెప్పింది? ఏ పిలుచుకరాపోయే దాన్ని పిలుచుకరాపో. దాని చిక్క నీ చిక్క ఒరిగిత్తా. అదేమో నీకు పెట్టిందంటది, నువ్వేమో దానికి పెట్టిందంటావు. ఎందుకే అట్టి పుణ్యానికి నన్ను కంట పెట్టుకుంటారు? ఉన్నమాట అంటే ఎందుకంటే ఆనందపడతాను. దానికి ఖర్చు పెట్టినావని నాకు ఎరికే. ఇప్పుడు 10,000 ఇస్తావా లేకపోతే నీ చిన్న కొడుకు చెప్పన్నా? చెప్పుకోపోయే ఆ బాడుకోవు చెప్తానా కాను భయమా? అని అయ్యకే భయపడలేదు. చెప్పుకోపా. చెప్పా అనుకుంటున్నావులే, ఖచ్చితంగా చెప్తా. నిన్నేం చేయాలో అది చేసే చూపిస్తా. ఏ చేసుకోపోయే చేసుకోపా. ఏందో కుక్క బెదిరించాట చెప్పెత్తుకపోయిందట. అబ్బా పాడం మంచిగా లేదని చెప్పి ఆ కోడ కరుచుకున్నది లేదు, ఈ కోడలు నడుచుకున్నది లేదు. మళ్ళీ నా దగ్గర నుంచి విండిస్తారు పైసలు. ఏదో వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా అని బెదిరిస్తాను. ఏ సొంటలో బొచ్చడి మందిని చూసినా పోయా. కాయకన్నా నీళ్ళు పోతలేవు కదా. పందికొక్కులు ఇట్లా తవ్వినాయింది. అయ్యో పందికొక్కులు పాడవాడ బాగానే లోపలికి తవ్వినాయి కదా. పైపు మీదనే తేలి పాడైంది. ఈ నీళ్ళు కూడా ఎట్లా పోతాయో ఏమో. ఈ పైపు ఇక అక్కడికి వచ్చేటట్లేదు. మొన్ననే చేపిత్తి మళ్ళీ అవి పాడు చేసింది. ఎట్లా పోవడో ఏమో అవతలకి. ఇక చిన్నోడా భవాని ఏంటిదే? నీతో నువ్వు ముచ్చట చెప్పాలరా. ఇగో నేను నిన్న ఓ ముచ్చట చెప్పినా కదా, దాని గురించి మాట్లాడు మొదగాల. ఏ ముచ్చటనే? ఏ అదో ముచ్చట అంతే, నువ్వు వచ్చే ముచ్చట చెప్పు. ఇక బాత్రూంలో కాడ పందికొక్క అంతా తవ్విందిరా. నీళ్ళు పోతలేవు. అవతల పోవటానికి ఇబ్బంది అవుతుందిరా. జర చదిరిపి. ఇప్పుడు నా దగ్గర పైసలు ఏడున్నాయే, నువ్వే చదివించుకోపో. అగా నీ దగ్గర లేవంటే ఎట్లరా? మరి ఎవరు చదివిపిస్తారు? మరి నా దగ్గర పైసలు ఏడున్నాయి చదివిస్తాను. లేరా నీ పెద్ద కొడుకు నీ పెద్ద కొడలు పోయాలని అడుగుపో. మా దగ్గర పైసలు లేవు. అయ్యో వాళ్ళకు కూడా మాట చెప్తానే అవురా, ఇద్దరు కలిసి చదువుపిరు దాన్ని.
నీళ్ళు మొత్తానికే పోతలేవురా, గోస అవుతుంది. అవతలకి ఎట్లా పోవుర్రా, ఏదో ఎల్లదిస్తాను పొద్దడుస్తుంది. నేను చేపియనే వాళ్ళ దగ్గర పైసలు లేకుంటే వాళ్ళకి పైసలు పెట్టి అరుచుకున్నావు కదా, ఇప్పుడు నా దగ్గర లేవు, నాందుకు నువ్వే పెట్టి చేయించుకో. నీకు తెలకుండా వానికి నేనేం పెట్టిండ్రా, ఇప్పుడు నీ అంతకు నేనేం పెట్టాలరా? మొన్న పైపు అడిగితే 1000 రూపాయలు అయితే నేనే చేపించుకుంటే ఇప్పుడు ఖర్చు పెద్దగా అయ్యేటట్టున్నదిరా. అందరు పోతారు ఒకటే బాత్రూమ్ ఆయే, చేపియనంటే ఎట్లరా? మీ పెళ్ళాలు ఏడిపోతారు చెప్పు. మేము ఎట్లనో ఎలా తీసుకుంటాం కానీ ఆ ఖర్చు మాత్రం మా మీద వేయకు, మా దగ్గర పైసలు లేవు. అంతేనే. అవురా మా పెద్దోడా సబ్నా, జ్వరం జారిందానే? కొద్దిగా జారింది అత్తమ్మ, గోళీలు వేసుకుంటున్నా కదా. అలానే ఉన్నది కదా. ఏందే అరే ఆ పందికొక్కులు అంతా పైపు తవ్వినాయి, నీళ్లు పోతలేవు. అంతా బాత్రూమ్ కడనే నీళ్ళు అన్నీ జామ్ అయినాయి, బాత్రూమ్ పోకుంటాయి. అది సాపు చెప్పి తమ్ముడు నువ్వు కలిసి. నీ అవ్వ, నువ్వు నన్ను ఎట్లా అడుగుతావే? నిన్న ఉన్న హాస్పిటల్కి దానికి 10,000 రూపాయలు అయినాయి. నా దగ్గర ఎక్కడున్నాయే? నువ్వు పెట్టి ఎంచుకోపో, నా దగ్గర లేవు పైసలు. గట్లంటే ఎట్టనా? చిన్న ఖర్చు అయితే నేను ఒడ్డెక్కించుకుంటే ఇప్పుడు ఖర్చు పెద్దగా అయ్యేటట్టున్నది. తమ్ముడు నువ్వు మాట్లాడుకోదని సాపు చెప్పిర్రి. నీ అవ్వ లేవంటే చెప్తినవేందే? ఇంట్లో 1 రూపాయి కూడా లేదత్తమ్మ, నీకు తెలియందా? పైసలు లేవు. లేవంటే ఎట్లనే? ఎక్కడన్నా తెచ్చుకొని చేపించుకోవాలి కానీ బయటికి పోతారా చెప్పు? ఎవరు ఇచ్చటోళ్ళు లేకనే కదా అత్తమ్మ దాఖలకు నిన్ను అడిగింది. ఖర్చుల పాలైనా నా దగ్గర ఎక్కడున్నాయో నువ్వంటావు, నా దగ్గర పైసలు లేవు నువ్వే చేపించుకోపో అని వాడంటాడు. ఈ ఇద్దరు పొత్తులు అది ఆన్నే ఉండని యారా? సాతనై సాతగాక నేను ఏడిపోవాలరా? మీ పెండ్లాలు ఏడిపోతారు. నువ్వే వాళ్ళ దగ్గర నన్ను అడిగి చెప్పియే, లేకుంటే లేదు. నువ్వు నన్ను మందలియకు, నన్ను అడగకు. అగా గట్లంటే ఎట్లనే? చేపియకపోతే ఎట్లా చెప్పు? చూసుకుంటా ఎట్లా అడుగుతున్నావు అత్తమ్మ, ఇంట్లోకే గోస్ అవుతుంది, ఏడికెళ్ళి తెచ్చిస్తాం. అగో వాడు చూస్తేనేమో అట్లా, వీడు చూస్తేనేమో ఇట్లా. ఇప్పుడు ఇద్దరు పొత్తురా దాన్ని ఆగం చేసేటట్టే ఉన్నారు కదా. ఎట్లా పోవుడు, ఎట్లా చూడండి రంది లేదు బాడి కవులకు. పెళ్ళాలు ఏడికి పోతారని. అవు కానీ బాత్రూమ్ పైప్ ఖరాబ్ అయిందని చెప్పింది కదా అత్తమ్మ. డబ్బా పట్టుకొని బయటికి పోవన్నా? ఛీ, ఏడికని పోవని ఇట్లా చేయాలి. ఈ పెద్ద వాళ్ళు ఎవరు లేనట్టున్నారు కదా, ఇవాళకి ఇవాళ బాత్రూంలో పోతా. ఎటువేనవే? బాత్రూమ్కేనా? బాత్రూమ్కేనా? బాత్రూమ్ ఖరాబ్ అయిందని పొద్దుగానే అవ్వ చెప్పా కాదే? ఎట్లనో ఎలా తీసుకురతి మరి నాకు వస్తుంది కాదే? ఆ కట్ట మొక్కనవో అది కూడా ఎప్పుడైనా కట్టకు వేస్తా నేను. సరే గంట కోపం ఎందుకే? ఇద్దరు కొడుకులు ఉన్నట్టే పొగని మీద ఒకటి షెర్దు పెట్టుకొని బాత్రూమ్ పైపు సాఫ్ చేపియకపాయే. ఇప్పుడు చూడు లోట పట్టుకపోయే కాలం వచ్చే. ఇట్లయితుందని అప్పు చేసి మరి బాత్రూమ్ కట్టిపిట్టి. ఇద్దరు కొడుకులు ఉన్నట్టే ఏం సంబరం పాడే. ఏడికి పోయినవే? బాత్రూమ్ పోయేస్తానా? నేను ఏడికి పోయినా? బాత్రూమ్ పోయినావా? ఎక్కడికి? ఏడికో పోయినది, ఏడికి పోయినా కూడా చెప్పన్నా? ఎవరన్నా పైసలు అడిగినా బాత్రూమ్ చేపియపోయినావు, ఇట్లా బయటికి ఎన్ని రోజులని పోవుడు? నేను అదే అనుకున్నాను, చేపిద్దామని. ఎవరన్నా పైసలు అడిగి చేపిద్దాం, ఈ 2-3 రోజులలో చేపిద్దాం. ఇట్లా ఊక బయటికి పోవుడు ఇజ్జత్ అనిపిస్తుంది, మంది ముంగట మానం పోయేటట్టున్నది. సరే తీయే, నన్ను అడిగి చేపిద్దాం. చెప్పి వాళ్ళు మనం వాళ్ళు అనుకుంటే అటే పోతాం. ఇలా ఏదో ఒకటి తెల్లగోళ్ళు అడుగు, ఆయన ఏది కాదంటే మీ అమ్మతోనన్నా మాట్లాడచ్చు. పిలువు. అరే శంకర్, శంకర్ అన్న, ఆ పైప్ ఖరాబ్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది, దాన్ని ఏదో ఒకటి చేద్దాంపా. దాన్ని మనం చేరాలన్న, దానికి ప్లంబర్ రావాలి, అదంతా తవ్వాలి, పైపులు తేవాలి, అంతా 10-15 వేల ఖర్చు అవుతుంది. అది మనకడే చేస్తుంది. మరదలు బయటికి పోతే వదిలే బయటికి పోతే వాళ్ళు వీళ్ళు అడేటాలకు ఇచ్చేది మనం అనిపిస్తుందిరా. దాన్ని తవ్వి చూద్దాంపా.
అది మనతోని కాదన్న, పైసలు లేని పని కాదు. ఈ చిన్న చిన్నగా ఎన్నిసార్లు అని చేస్తావే, ఇవాళ చేస్తే రేపు ఖరాబ్ కాబట్టే. మరి అదే అవ్వని అడుగుదాం పారా. మేము పొలం కాడికి పోతున్నాం, అదేదో నువ్వే ఆడుకోపో. ఇంటి దాకా వచ్చి అడిగినా కూడా మాట్లాడటానికి రాలేదన్న పేరు బదులు మనకెందుకు, మాట్లాడినాకనే పొలం కడుకోదాంపా. సరే పా, తలపేసిరాయే. అల్లుడు, ఇప్పుడు నేను అడిగిన పైసలు అయితే ఈ బిడ్డ పింఛన్ పైసలు పడ్డంగా అన్ని ఒకటే మొక్క అప్ప చెప్తా. సరే తీయత్తమ్మా ఇత్తది. అగో నీ కొడుకులు వస్తారు, ఆయనకేం కావన్నా ఈయనకేం కావన్నా అరుసుకో. ఇక నా దగ్గర ఎక్కడ ఉన్నాయి బిడ్డ ఇచ్చడానికి, నీకు తెలివయా? ఏమున్నదని ఇవ్వాలి నా దగ్గర? ఇస్తావు మాగా నువ్వు ఎందుకు ఇవ్వవు. అవ్వా బాత్రూమ్ మంచిగా చేపిద్దామే. ఏందిరా బాత్రూమ్ చేపియాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇన్ని రోజులు గుర్తుకు రాలేదారా? మీ అవ్వ అడిగినాడు ఏం చేసారు ఆ రోజేమో ముందు వాళ్ళే. మీ చెల్లెళ్ళు బయటికి పోతారు బావా, మంది చూసి అడిగేటాళ్ళకు ఇజ్జత్ మానం అనిపిస్తుంది. అప్పైనా సరే ఆ పైపులు తెచ్చి మంచిగా చేద్దాం అనుకుంటున్నాం. అప్పు తెచ్చుకొని మరీ చేపిద్దామనే క్యాలి ఇయ్యాల పుట్టిందారా? ఇప్పుడు మీ పెళ్ళాలు బయటికి పోతారని చేపిద్దామని ముంగట పడతారా? అంటే అవ్వాయితో లెక్క మీ చేసుకున్న పెళ్ళాలు అయితే ఒక లెక్కనా? ముసల్ది బయటికి పోయిన కాడ రాయో రప్పో దాకి ఎన్నన్నా జారి పడితే ఎవరికి రా బాధ? అప్పుడు మీకు కాదా? అంత రేష ఉన్నోళ్ళు అయితే ఈ పొత్తులు తీర్చిపెట్టుర్రి, దాన్ని అది చేసుకుంటుంది. మీరు పోయి ఎవరిదాలు కట్టుకోపోరి. గట్లంటున్నావేందన్నా? తలమ్మి చెప్పులు కొనుక్కున్నట్టు ఉన్న వదిలి పెట్టుకొని అప్పు తెచ్చుకొని మరి కొత్తది కట్టించుకోమంటావా అన్న? నిన్న మొన్న పానం మంచిగా లేక పైసలన్నీ దాఖల పొంట పెట్టినాం కాదన్న. కొత్తది కట్టించుకునే అంత మా దగ్గర ఎక్కడుంది? గన్ని పైసలు మా దగ్గర ఎక్కడి? రూపాయితోటి అయ్యేదాన్ని 10 రూపాయల దాకా తెచ్చుకున్నది ఎవరా? మీరు కాదా? అవురా? ఆ పెద్దోనికంటే నిన్న మొన్న దవాఖానలకు పోయి పైసలు ఖర్చు అయినాయి, వెళ్తలేవానే. నీకేమైనా వచ్చిందిరా? ఓ 10 రూపాయలు పెట్టి చేపిస్తే ఏమావు? తర్వాత లెక్క చూసుకోపోదురా? ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే ఇలా ఏమన్నా మంది ఆరా? అటు అవ్వేనా ఇటు అన్నేనా? మన ఉన్న ఊళ్ళో బతుకుతానవా అడవిలో బతుకుతానవరా? గింత అధ్వానం ఉంటారా? ఎవరి స్వార్థాలు వాళ్ళే చూసుకుంటారా? కాదు బిడ్డ, ఇప్పటికి 5-6 రోజుల నుంచి వెళ్ళి ఆనింటికి ఈనింటికి తిరిగితే వీడు చేపియానే వాడు చేపియానే. ఇక ఏడబోదు మరి చెప్పు. ఒకళ్ళ మీద ఒకళ్ళు శ్రద్ధలతోటి ఉంటారు. ఎన్నో ఒక రూపాయి తెచ్చుకోవాలి చేసుకోవాలి. మొగోళ్ళ కంటే తెలివి లేకపాయే, మరి మీకన్నా ఉన్న అదే. ఆ ఆడవాళ్ళు బయట తిరుగుతా అంటే మంచిగా అనిపిస్తుందారా? నేను ఆడికి మొత్తుకుంటానా ఎట్టుంటదిరా అంటే ఒక్కడు కూడా నా మాట విన్నది లేదు. వాళ్ళకంటే లేకపాయే, మరి వీళ్ళనే చెప్పుకో అన్నా చెప్పుకోవద్దా బిడ్డ? చెప్పు నువ్వే. నేను చెప్పుకుంటూనే వచ్చిన అత్తమ్మా. ఆడిడ పైసలు అడిగిండు, ఏడ కాలేదు, ఇంకేం చెప్తాం? పెద్ద అయినా ఖర్చుల పాలయ్యండు, ముందట వల్లేదు. చిన్నైనా కానీ ఉండాలి కదా అత్తమ్మా. ఎందుకు ఉంటుంది? ఎవరికి ఉండదు. నా పైస వస్తుందా నీరు, నా పైస వస్తుందని ఆడు. అల్లుడు, పెద్దోని కడుపులా గంతగానే విషం పెట్టుకొని మెదలడు వాడు. ఇది కూడా గంతే పెద్దది. ఈ చిన్న పాడుకోవే గిట్ల తయారైతాండు. అవురా? 10 రూపాయలు పెడితే వాడు ఇయ్యకపోనారా? ఎందుకురా నీకు ఇంతగానో? చిన్నదానికైతే పౌతూ కళ్ళమంటనే దానికి ఏం పెడతాంది దీనికి ఏం పెడతాంది అని ఊకే గిదే ఈసారిచ్చుడు. చిన్నదాన్ని కాదనక పెద్దదానికి పెడతానట. ఏమన్నా అది నన్ను కంట్లో పెట్టుకుంటాంది. ఈ ముచ్చట వీళ్ళతో చెప్తే వీళ్ళకు లొల్లిలు పుట్టించినట్టు కాదా? చెప్పు బిడ్డ నువ్వే. ఎందుకు తీయని కడుపులో పెట్టుకుంటా అంటే నన్ను మొత్తం తీసి పారేసినట్టు మాట్లాడుతుంది చిన్నదైతే. ఇంత మాట పడది దాందే గెలవాలంటది బిడ్డ. నువ్వెందుకు బాధపడతానో వస్తామా? వాళ్ళ మాటలు పట్టించుకోకు. నీ పైసలు ఇస్తా అన్నా కదా, నీది నువ్వు అది చేపించుకో. వాళ్ళు ఏమన్నా పోని. గట్ల కాదు బావా, మేము ఇన్ని రోజులు చేపిస్తా అనుకున్నాం. ఒకటి అనుకుంటే ఒకటి అయింది. ఆ పైసలు నువ్వే బావా, కానీ మళ్ళీ అవ్వని అడగకు. ఆ పైసలు మేమే కడతాం, మేమే పని చేపిస్తాం, మేమే కడతాం బావా. ఏంది నువ్వు కడతావా? ఇప్పుడున్న మాట రేపు ఉండనే ఉండదు. నువ్వేడ కడతావురా? కట్టు. ఎట్లా అనకు బావా, ఇంటికి పెద్దోడు కానీ మాట ఇస్తాను. ఆ అప్పు కట్టే బాధ్యత మాదే. మా అబ్బని అడగకు, మేమే కడతాం. అల్లుడు, వాళ్ళిద్దరూ ఒకటే మాట మీద ఉండి వాళ్ళే కట్టుకుంటా అంటారు కదా బిడ్డ. వాళ్ళకే ఇయ్యా పైసలు, వాళ్ళే ముందటుండి పని చేపిస్తారు. సరే, నీ మాట మీద నమ్మకంతో ఇస్తా. ఇక ఆ పని చేయించుకోరి, మంచిగా కలిసి ఉండురి. ఇగో
పోయి ఆ ప్లంబర్ అయినా చెప్పిరా పో. ఇగో ఇవాళ పొలం కాడికి పోకుంటామనే ఆయన వచ్చి చూసినాక ఏమేమి సామాన్ పడుతుందో రాసిస్తాడు కదా, దుకాణంలోకి పోయి కొనుక్కరా. అరే ఆ తవ్వటానికి ఆ గడ్డపారనో తట్టనో ఏదన్నా కావాలి కదా, ఇంట్లున్నది పాంటే తీసుకొస్తురు. పాతమ్మ పోయిరా పోరి. షాక్ కోడ్ గోప